50 కోట్ల బ్లాక్ మనీ ఉన్నది, మారుస్తారా? వైట్ చేసే మార్గాలు చెబితే ₹1,00,00,000 ఇస్తా. ఎవరంటున్నారు ఈ మాట? ఎవడో అనామకుడు కాదు. కొందరు వ్యాపారులకు ఒక ఐఏఎస్ ఆఫర్ ఇస్తుండట. మరి అంత పెద్ద ఐఏఎస్ దొంగ ఎవడో మరి. ఒక ఐఏఎస్ ఆఫీసరు కొంతమంది వ్యాపారులకు ఆఫర్ ఇస్తుండట. నా దగ్గర 50 కోట్ల బ్లాక్ మనీ ఉన్నది, సంపాదించింది, ₹1,00,00,000 ఇస్తే నేను ₹1,00,00,000 ఇస్తా మీకు, ఆ 50 కోట్లని వైట్గా మార్చిస్తే. అధికారుల్లో హాట్ టాపిక్గా ఆయన వ్యవహార శైలి, అంత సంపదను ఎలా కూడగట్టారనే గుసగుసలు, సదరు ఐఏఎస్ ఇచ్చిన అనుమతులపై సర్కారు విచారణ. ఇక సదరు ఐఏఎస్ ఏం అనుమతులు ఇచ్చింటాడు? రియల్ ఎస్టేట్ అనుమతులు తప్ప ఇంకా ఎంత అందులో 50 కోట్లకు సంబంధించిన అమౌంటింగ్ ఎలా సంపాదించగలడు రియల్ ఎస్టేట్లో తప్పితే? మరి ఎవరా ఐఏఎస్? అమయ్ కుమారా, నవీన్ మిట్టలా? ఈ వీళ్ళ పేర్లే వినిపిస్తాయి ఇక జనరల్గా. ఇక నా దగ్గర 50 కోట్ల నల్ల డబ్బున్నది, ఎవరైనా వైట్గా మారిస్తే ₹1,00,00,000 ఇస్తా. కొందరు వ్యాపారులకు ఒక ఐఏఎస్ అధికారి ఇచ్చిన ఆఫర్ ఇది. ఓ కీలక శాఖలో అత్యంత కీలక స్థానంలో పనిచేస్తున్న సదరు ఐఏఎస్ అధికారి ఆ బాధ్యతల్లోకి వచ్చిన 4 నెలల్లోనే ఇంత పెద్ద మొత్తం వెనకేసుకోవడంపై ఉన్నత స్థాయి అధికారుల్లో కూడా గుసగుసలు మొదలైనవి. అనుమతుల పేరుతో అడ్డగోలుగా వసూళ్లకు దిగారన్న ఆరోపణలపై ప్రభుత్వం కూడా అంతర్గత విచారణ చేపట్టినట్టుగా తెలిసింది. అనుమతుల కోసం ఒక వ్యాపారి ఇటీవల ఆ అధికారిని ఆశ్రయించగా 3 కోట్ల ప్యాకేజీ తీసుకొని అనుమతులు ఇచ్చారనేది వ్యాపార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదే వ్యాపారులను తన వద్ద ఉన్న 50 కోట్ల నల్లధనాన్ని మార్చి ఇవ్వాలని తొలుత ఆశ్రయించారని, అందుకు ప్రతిఫలంగా ₹1,00,00,000 ఇస్తానని ఆఫర్ చేసినట్టు అది ఆ నోటా ఈ నోటా బయటపడి అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో గత 4 నెలల్లో ఇచ్చిన అన్ని రకాల అనుమతుల్లో ఆయన సొంత ఖాతాలో ఉన్నవి ఎన్ని, ఇతరత్రా మార్గాల ద్వారా అనుమతులు కావాలని వచ్చిన ప్రతిపాదనలు ఎన్ని అనే కోణంలో ప్రభుత్వం లెక్కలు తీస్తున్నట్టుగా తెలిసింది. అనుమతుల జారీలో సొంత పెత్తనం ఎక్కువైందనే ఫిర్యాదులు రావడంతో ఆయనపైన ప్రభుత్వం కూడా గుర్రుగా ఉన్నట్టు సమాచారం. త్వరలోనే ఆయనపైన వేటు పడుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఆయనకు సహకరించిన వ్యక్తులపైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడబోదని ఒక ముఖ్య నాయకుడు తనకు సన్నిహితంగా ఉన్న అధికారుల వద్ద ప్రస్తావించినట్టుగా తెలిసింది. అతను మార్చుకోవాలనుకున్న నల్ల డబ్బు వ్యవహారాన్ని లెక్కలతో సహా ఆ ముఖ్య నేత ముందు పెట్టేందుకు నివేదిక సిద్ధమవుతోందని, దానిపైన తదుపరి చర్యలు ఎలా ఉంటాయనే దానిపై ఉన్నత స్థాయిలో చర్చ జరుగుతోంది. లోపట్లోపట్నే ఇది కథమైపోతుంది. ఆయన ఆషామాషి కాదు, ఆయన ఐఏఎస్. ఆయన ఇవాళ ఐఏఎస్ల మీద ఉన్న కేసుల్లో ఎంతమంది మీద చర్యలు తీసుకొని ఎంతమందిని పక్కన పెట్టిన పరిస్థితి దేశంలో చెప్పండి. వాళ్ళ కమ్యూనిటీ చాలా పెద్దది, మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యవస్థ అదంతా కూడా. ప్రభుత్వాలని లీడర్లని ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యవస్థ. ఇప్పుడు నవీన్ మిట్టల్ అంటోడు ఉన్నాడు, ఎన్ని వేల కోట్లు సంపాదించుంటాడు సిసిఎల్ఏ డైరెక్టర్గా ఉండి, అంతకుముందు విద్యాశాఖలో పనిచేసి ₹1,00,00,000 సంపాదించిండు. ఏమన్నా అయిందా? అమయ్ కుమార్ ఆస్తుల మీద ఏమన్నా వాడిని ₹1 పోయిందా? వెళ్ళదు. ఎందుకంటే వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వ్యవస్థ వాళ్ళది. ఎందుకంటే మళ్ళీ విచారణ చేసేది కూడా ఎవరు? మళ్ళీ వాళ్ళే ఐఏఎస్లే కదా. చూడండి, 50 కోట్లు సంపాదించి బ్లాక్ మనీ ₹1,00,00,000 ఇస్తే 50 కోట్లు వైట్గా మార్చిచ్చేయని అడుగుతున్నాడట.